వెల్కమ్ టు బజార్. లిఫ్ట్ ఇంకా ఈజీగా కింద నెంబర్లు ఇస్తానికి డీజిల్ వర్షన్ వెహికల్ అండి. 76,000 మాత్రమే డ్రైవర్. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి మనకి 4 టైర్లు 50% ఉన్నాయి టైర్లన్నీ. ఫ్రంట్ గ్లాస్ అయితే ఏం చేంజ్ అయితే అవ్వలేదండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ డిక్కీ చూసుకుందాం ఒకసారి. డిక్కీ అయితే చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా వచ్చింది. స్టెఫ్నీ కూడా 30% ఉంది స్టెఫ్నీ. సీట్స్ కూడా చూసుకోవచ్చండి, చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రూఫ్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. డీజిల్ వెహికల్ అండి ఇది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్లోంచి. నెక్స్ట్ మనం ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. చాలా నీట్గా ఉన్నాయి సీట్స్ కూడా, ఎక్స్ట్రా సీట్స్ వేయించుకున్నారు. నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే వచ్చింది డాష్ బోర్డు. స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ 87,000 మాత్రమే తిరిగిందండి. 87,000 డ్రైవన్. నెక్స్ట్ మనం ఏసీ కూడా చూసుకుందాం. ఏసీ అయితే చల్లగా వస్తుందండి. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా చిల్లు వస్తుంది. ఏసీ ఇష్యూ లాంటివి ఏం లేవు. గేర్లు చూసుకోవచ్చు. మనకి 6 ఉంటాయండి గేర్లు. 1 2 3 4 5 ప్లస్ 1 రివర్స్, 5 ప్లస్ 1. నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందండి. వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. 1 2 3 4 అండ్ 1 మిర్రర్ లాక్. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, జెన్యూన్ ఉంది, డిస్టర్బ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. ఇంజన్ వ్యూ చూసుకుందాం. టోటల్ మనకి ఆయిల్ లీకేజ్ లాంటి అయితే ఏం లేవని చూసుకోవచ్చు క్లియర్గా. మనకి షోరూమ్ మార్కింగ్ కనిపిస్తుంది ఇంకా లోపల. చూద్దాం ఒకసారి ఇంజన్ సైడ్. ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదండి, చాలా నీట్గా ఉందండి. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంజన్. బానెట్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. వెహికల్ వ్యూ మొత్తం చూసాకండి. వెహికల్ అయితే చాలా బాగుంది, ఇంజన్ పరంగా చాలా బాగుంది. ఇంజన్ 2014 టొయోటా ఇటియోస్ లివా జీడీ. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 87,000 మాత్రమే తిరిగింది. వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి 3,45,000గా చెప్తున్నారు. 3,45,000 ఇది ఫిక్స్ అమౌంట్గా. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తా అన్నాడు. డైరెక్ట్ రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తారు. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా చేసి